వర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను మోడీ ఎన్నికల ఓట్ల కోసమే చేశాడు. ఇప్పుడు ఆపేసేయాలి, తర్వాత చెయ్యాలి అన్నటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అంతా బాగానే ఉంది, కానీ మహిళా రిజర్వేషన్లు ఇచ్చే కానీ మహిళలు ఓట్లేసేస్తారా? నియోజకవర్గాల పునర్విభజన చేస్తే నాయకులకు ఉపయోగం కానీ జనాలకేం ఉపయోగం? వాళ్ళు ఎందుకు ఓట్లేయాలా? ఈ రెండు ఓటర్లతో సంబంధం లేని వ్యవహారం. ఈ రెండిటి వల్ల ప్రయోజనం పొందేటటువంటిది నాయకులు. మహిళా నాయకురాళ్ళు ప్రయోజనం పొందుతారు. ఇటు పక్కన మగ ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెరుగుతారు. మగవాళ్ళకి సీట్లు ఏం తగ్గట్లా, ఆడవాళ్ళకి కొత్తగా సీట్లు ఇస్తున్నారు. ఇది అసలు లాజిక్. ఉన్న సీట్లు ఉంచగా కొత్త సీట్లు 50 పెంచి మొత్తంలో 33 వాళ్ళకి ఇస్తోంది. కాబట్టి మగవాళ్ళకి 113 వచ్చినట్టు, వాళ్ళకు వచ్చినటువంటిది 33 వచ్చినట్టు. ఇది ప్రాక్టికల్గా చూసుకుంటే. రెండవది, కాంగ్రెస్ ఇంతకుముందు చేసిన మోసంతో పోల్చుకుంటే 1000 రెట్లు బెటర్. సోనియా గాంధీ స్వయంగా బిల్లును తీసుకొస్తుంది రాజ్యసభలో, మహిళా రిజర్వేషన్. లాలూ ప్రసాద్ పీక్కుంటాడు, ములాయం సింగ్ లాక్కుంటాడు. వాళ్ళు లాక్కున్నారు కాబట్టి అని ఆపేస్తారు లోక్సభలో. రాజ్యసభలో స్వయంగా సోనియా అడ్డుకుంటుంది, ఆవిడ చెప్పిందని ఆగుతుంది. చివరికి రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుంది. ఆ బిల్లు చదువుతున్నప్పుడు చుట్టూ మహిళా ఎంపీలు నిలబడతారు. ఇదంతా హైడ్రామా. ఏమన్నా పీకేమా మనం? ఈరోజు వరకు ఇచ్చామా? నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరగాలి? 2009లో జరిగినప్పుడే పార్లమెంట్ ఎందుకు చేయలేదు? మోసం చేసింది కాంగ్రెస్ కదా, ధైర్యం చేయలేకపోయింది కాంగ్రెస్ కదా, ధైర్యం చేస్తున్నాడు మోడీ. లాజిక్ మిస్ అయితే ఎట్లాగా?